హాయ్ అండి, నేను మీ కేదాని. ఈరోజు వీడియోలో నేను ఒక మంచి స్నాక్స్ ఐటెం చూపించబోతున్నానండి. పొటాటో పకోడాని నేను ఈరోజు వీడియోలో మీకు చూపించబోతున్నాను. సో ఈ పొటాటో పకోడా ఈవినింగ్ టీ టైం స్నాక్స్కి కానీ చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. సో మనం బంగాళదుంపతో చక్కగా ఇలా పకోడా రెసిపీని చాలా ఎమ్మీగా తయారు చేసుకోవచ్చు. సో దానికోసం ముందుగా నేను బంగాళదుంపల్ని ఇలాగా చెక్కు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. కప్పున్నర వరకు ముక్కల్ని ఇలా వేసుకున్నాను. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. ఒక ఉల్లిపాయని పెద్ద సైజు ఉన్న ఉల్లిపాయ తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని చక్కగా ఇలా కలుపుకుంటున్నాను. సో ఇందులోకి ఉప్పు అనేది యాడ్ చేశాను కాబట్టి ముందుగానే చక్కగా వాటర్ అంటూ యాడ్ చేసుకోవసరం లేదండి. ఆ తర్వాత అందులోకి 1/2 టీ స్పూన్ అంతా మిరియాల పొడి, అలాగే 1 టీ స్పూన్ అంతా వాము, 1/2 స్పూన్ అంతా పసుపు, అలాగే ఒక పచ్చిమిర్చి, 1 టీ స్పూన్ అంతా ధనియాల పొడి వేసుకొని 1 కప్ అంతా శనగపిండి వేసుకుంటున్నాను. ఆ తర్వాత అందులోకి 3 టేబుల్ స్పూన్ అంతా బియ్యపిండి వేసుకుంటున్నానండి. అందులోకి గుప్పెడు కొత్తిమీరని వేసుకొని చక్కగా నేను కలుపుకుంటున్నాను. అస్సలు వాటర్ అంటూ యాడ్ చేసుకోవట్లేదండి. సో ముందుగా నేను ఉప్పు వేసి మొత్తాన్ని కలుపుకున్నాను కదా, బంగాళదుంప ముక్కలు చక్కగా ఉల్లిపాయలను వేసుకొని ఉప్పుతో కలుపుకున్నాను కాబట్టి అందులో ఉన్న వాటరే మనకి సరిపోతుందండి. ఆ తర్వాత కారము 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నాను. అలాగే అల్లం వెల్లుల్లి ముద్ద 1 టేబుల్ స్పూన్ వేసుకొని చక్కగా నేను ఇలా కలుపుకుంటున్నానండి. మీకు కొంచెం డ్రైగా అనిపిస్తే 3 టేబుల్ స్పూన్ అంతా వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో కన్సిస్టెన్సీ అంతా ఈ విధంగా ఉంది, చూసారా? సో ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు నేను ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద కళాయి పెట్టుకొని అందులో సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చక్కగా నేను హై ఫ్లేమ్ మీదే ఈ పకోడాస్ని వేసేసుకుంటున్నానండి. సో ఇది బాగా క్రిస్పీగా చాలా టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్. సో ఈవినింగ్ పూట చక్కగా టీ టైం స్నాక్స్కి కానీ లేదు లంచ్ బాక్స్ టిఫిన్స్ కూడా చాలా బాగుంటుందండి. సో ఏదైనా సైడ్ డిష్కి కూడా సూపర్గా ఉంటుంది. సో నేను ఇప్పుడు అటు ఇటు తిప్పుకుంటూ చక్కగా ఫ్రై చేసుకుంటున్నానండి. సో మీకు చూపిస్తున్నాను, చూసారా? మన పకోడాస్ అనేవి ఇప్పుడు వేగిపోయినాయి కదా. సో ఇప్పుడు నేను ఆయిల్లోంచి తీసేసి చక్కగా ఒక ప్లేట్లో పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు మన రెడీ అయిపోయినాయి కదా పకోడాలు, చాలా యమ్మీగా ఉంటాయండి. తప్పకుండా మీరు ఈ రెసిపీని ట్రై చేస్తారు కదా ఫ్రెండ్స్. సో ఇప్పుడు మొత్తం నేను ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నాను. ఏదైనా టమాటో సాస్తో కానీ టమాటో కచప్తో కానీ లేదు ఏదైనా చట్నీతో తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సో తప్పకుండా మీరు ఈ రెసిపీని ట్రై చేస్తారు కదా. మరెందుకు ఆలస్యం, మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.